ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణాపర్వంలో 3వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఆ ద్రోణు యొక్క పరాక్రమమును చూసినటువంటి వీరులందరూ కూడా ఆహా, ఈ ద్రోణుడు ఇంత వీరుడా, ఇంత పరాక్రమశాలియా అని ఇట్లాంటిగా ఆ యుద్ధరంగము లోపల అంటున్నలు మహారాజని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. మెచ్చిరి ద్రోణు పరాక్రమం, మెచ్చిరి ద్రోణు పరాక్రమం, మత్సుకొకడైన రాడు మరి సన్ముఖము, దుశ్చర్య సైన్యము గాని వచ్చను పాల్గొనుడు పోరవాసి గనపుడు. ఆ ద్రోణుడి యొక్క పరాక్రమం అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ ద్రోణుడు సంవరించినటువంటి వీరులను, సైన్యమును, గుర్రాలను, ఏనుగులను, కూలిపోయిన రథాలన్నింటినీ చూసిన అర్జునుడు ఆ ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేయడానికి వచ్చిండని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. కానీ ద్రోణుని శరసంధానములు కథనంబునా పార్తుడు అనే సావదాగండి మీ ఆత్మాలు అరామురాలేకెప్పుడు. కానీ ద్రోణుని శరసంధానములు, ఆ ద్రోణాచార్యులు వారి యొక్క ఆ విద్యను చూసినటువంటి అర్జునుడు, తెలిసినటువంటి అర్జునుడు, మహాత్మా గురుదేవ, మీరు ఇంతగానం యుద్ధం చేసి వీళ్ళందరిని కూడా సంహరించను, కొంచెం మమ్మల్ని చూడని ఇట్లాంటిగా అంటున్నాడు. రణమో నా వీరుడు విడిచేశరాములు, రణమో నా వీరుడు విడిచేశరాములు, అతి క్రోధమున పార్తుడు మునుద్రోణుని చరణములు మ్రొక్కి ముదాముతో వేగప్పుడు. రణమునా వీరుడు విడిచేశరాములు. ఆ ద్రోణాచార్యుల వారు వేస్తున్నటువంటి బాణాలను అడ్డుకోవాలని అడ్డుకుంటున్నాడు. ముందుగా ఆ ద్రోణాచార్యుల వారికి నమస్కారం చేసి అప్పుడు అర్జునుడు ఆ బాణాలన్నింటి అడ్డుకుంటున్నాడు. విడిచేను శరములప్పుడు, విడిచేను శరములప్పుడు, దురామున వీరులెల్లా చూడాగా. కడువు క్రోధంభునా శరములా ద్రోణుడు ఖండించును సౌరాగా. విడిచేను శరములప్పుడు. ఆ అర్జునుడు ఆ ద్రోణాచార్యుల వారి మీద బాణాలను వేస్తున్నాడు. బాణాలను వేస్తే ఆ ద్రోణాచార్యుడు అచిన బాణాలన్నింటిని కూడా విరిచేస్తున్నాడు, విరగొడుతున్నాడు, అడ్డుకుంటున్నాడు అర్జునుని యొక్క బాణాలను. వడి గర్జన జాయగా వీరులు, వడి గర్జన జాయగా వీరులు, రణవాద్యముల తీమ్రోయాగా. పుడమీశూలు కరీరథముల మీతాము పృథ్వీ కంపమొందాగా. వడి గర్జన జాయగ వీరులు, పెద్దగా కేకలేస్తున్న వీరులందరూ కూడా అక్కడ రణవాయిద్యాలు మ్రోగుతున్నవి. అప్పుడు ఆ యుద్ధరంగం లోపల రాజులు, గుర్రాలు, ఏనుగులు, సైనికులు ఇట్లాంటిగా పడిపోతున్న రథాలని కూడా కూలిపోతున్నాయి. ఆ సప్పుడుకు ఆ భూమి అంతా కూడా ఆ యుద్ధరంగం లోపల ఇట్లా గడగడ వణుకుతున్నది. మేరు మందారము తీరు వీరులు, మేరు మందారము తీరు వీరులు, ఘోరా కథనా మందును చేరి నిల్చిరి శశి సూర్యుల వలె చెప్పవశమాయి చాటాను. మేరు మందారము తీరు వీరులు, మేరు పర్వతం, మందార పర్వతం ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేసి ఏ మాదిరిగా ఉంటుందో ఈ వీరులందరూ కూడా ఆ మాదిరిగానే ఉన్నది.
ఆ సూర్యచంద్రులు యుద్ధం చేసినట్టుగా ఉన్నది. అక్కడ చెప్పరాకుండా ఉన్నది ఆ తీరంతా కూడా యుద్ధం తీరు. ఆరుడిగా శరముల చేనబాము, ఆరుడిగా శరముల చేనబాము అచ్చాదనమాయేను. పరవారముతోను వీరులు పడిరి కథనమందును, ఆరుడిగా శరముల చేనబాము. ఇటు అర్జునుడు వేసినటువంటి బాణాలతోని, ద్రోణాచార్యుల వారు వేసినటువంటి బాణాలతోని ఆకాశమందు అంటే అంతరమందు ఇట్లాంటిగా ఆ బాణాలన్నీ కూడా ఒక తెరవలే ఏర్పడి అక్కడ ఆచ్ఛాదనం అంటే కప్పివేయబడింది. రణమున వీరులు పోరగా, రణమున వీరులు పోరగా కనబడరా కాలము కథనమునందు, సనే సూర్యుడస్త్రాద్రికి మనుజేష ద్రోణుడప్పుడు మరలేను వేగా. ఆ సూర్యభగవానుడు పశ్చిమాద్రికి వెళ్ళిపోవడం వలన అక్కడ చీకటి ఏర్పడింది. యుద్ధమంతా కూడా అక్కడ ఆపేసి ఎవరికి కేటాయించిన స్థలాల లోపలికి ఆ శిబిరాల లోపలికి వెళ్ళింది. ఈ ద్రోణాచార్యులు కూడా వెళ్ళిండు. పాండవులందరూ పరమాత్ముని సరిగా, పాండవులందరూ పరమాత్ముని సరిగా సైన్యముకు చేరి సేలుగను ఉండగా కురుపతి బుద్ధిజ్ఞుడై చాలా ఆచార్యుని శిబిరకప్పుడు చేరే. పాండవులందరూ పరమాత్ముని సైతంగా వాళ్లకు ఉన్నటువంటి శిబిరాలకు వెళ్ళిపోయాడు. ఇక్కడ కౌరవ వీరులందరూ కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ దుర్యోధనుడు విచారంతో ఆ ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళిండు. అప్పుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఏమంటుండు కదా, కనితాచార్యుని బలికే, కనితాచార్యుని బలికే పుణ్యోని బట్టుగా కొనివత్తు వేగాని పలికి నావిక నమ్మిక కనితాచార్యుని బలికే. ఈ దుర్యోధనుడు ఆ ద్రోణాచార్య వారికి దండ ప్రమాణాలు చేసి ఏమంటుండంటే, మహాత్మా గురుదేవా, నువ్వు ఇప్పుడు ఆ ధర్మరాజును పట్టుకొని వస్తాను వెళ్తీవి కదా, ధర్మరాజును పట్టినావు పట్టలేదు, నువ్వు పట్టి బంధిస్తావన్న నమ్మకం నాకు లావే ఉండే, కానీ నువ్వు ఆ పని చేయలేదు అని ఆ ద్రోణాచార్యుల వారితోటి దుర్యోధనుడు అంటున్నాడు. మితి చాత మీ స్తుతి చేసిన క్షితిలో నను, మితి చాత మీ స్తుతి చేసిన క్షితిలో నాను, యథార్థము కపటము దాల్చినవని తోచును, మితి చాత మీ స్తుతి చేసిన. ఎన్నో విధాలుగా నిన్ను ప్రార్థించిన, నేను ఇప్పుడు పోయి పట్టుకొస్తానన్నోనివి పట్టుక రాకుండా తిరిగి వచ్చినావు. మరి నీ మనసు లోపల కపట భావమే తోస్తున్నది, నువ్వు కపట యుద్ధమే చేస్తున్నావని నాకు అనిపిస్తున్నది అని ఇట్లాంటిగా ఆ ద్రోణాచార్యుల వారితోటి దుర్యోధనుడు అంటున్నాడు. విను అది కులందును అనృతవాచను నిలత, కను నీవే బహుగను పలుకాన్యాలను నీ వృత, విను అది కులందును. మీరు పెద్దలు, గురువులు, వీరాది వీరులు, మీ అటువంటి వాళ్ళు అబద్ధం ఆడితే ఎట్లా అని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారిని అంటున్నాడు. మతిమందుడు కురునాథుడు అతి తీక్షణ వాక్యముల నాడితే నచట, క్షితినాథ విని ద్రోణుడు ప్రతి వచనము బలికే సకల ప్రముఖులు వినగా. ఈ తెలివి తక్క దుర్యోధనుడు ఇట్లాంటిగా ఆ ద్రోణాచార్యుల వారిని అంటే
ఆ మాటలన్నీ కూడా ద్రోణాచార్యుల వారికి ములుకుల వలె ఇట్లాంటిగా తగులుతున్నాయి. అప్పుడు ఆ ద్రోణాచార్యుల వారు ఆ దుర్యోధనుతోటి అంటున్నాడు, యోచన ముందర దోసక యోచన ముందర దోసక నిష్ఠూర వాచ బలికెదవు గాని తోసునా వాన్ల వీర పరాక్రము వాసిగాయమానందనోని కాచేటి వాడు పాల్గొనుండు కాచేటి వాడు పాల్గొనుండు రథసారథి పరమాత్ముండు యోచన ముందర దోసక. దుర్యోధన, నీకు ముందర జరిగేదంతా కూడా ఏమీ తెలియదు. నువ్వు ఏం ఆలోచన లేనే లేదు, నీకు నువ్వు ఆలోచన చేస్తేనే లేవు. ఆలోచన చేయక ఎన్నో నిష్ఠూరం మాటలు మాట్లాడుతున్నావు, మమ్మల్ని ఎన్నో విధాలుగా నువ్వు ఇట్లాంటిగా తిడుతున్నావు. దుర్యోధన, ఆ అర్జునుని యొక్క రథము లోపల పరమాత్ముడు ఉన్నాడు, అతని సారథి పరమాత్ముడు ఉన్నది. అలా పరాక్రమం అయితే చెప్పనవసరమే లేదు, నీకు తెలియందా? విజయారథమక్షయాతు నీరాము విజయారథమక్షయాతు నీరాము వీరుడు భీముడు వెంట ధ్వజస్తంభము మీదాను మారుద్రుడు నిజాముగా వారితో దంట దురమునా కనే వారెవారెందు దురమునా కనే వారెవారెందు జనానాయకాని మను సందు విజయారథమక్షయాతు నీరము. దుర్యోధన, ఆ అర్జునునికి విజయరథం ఉన్నది, అక్షయ తునీరం ఉన్నది. ఆ అక్షయ తునీరము ఎన్ని బాణాలనైనా ఇవ్వగలిగే శక్తి కలిగినటువంటిది. మరి ఆ రథం వెంట, ఆ ధర్మరాజు వెంట భీముడు ఇట్లాంటిగా కాపాడుకుంటూ ఉన్నాడు. ధ్వజస్తంభం మీదనే మా ఆంజనేయ స్వామి ఉన్నాడు. మరి అక్కడ ఈ పరమాత్ముడు కూడా ఉన్నాడు. మరి వాళ్ళతోటే ఉన్నది. వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయాలి? ఆ ధర్మరాజుని ఎట్లా వాడుకొని రావాలి? ఈ విషయాలన్నీ ఈ యుద్ధరంగం లోపల ఆ విషయాలన్నీ నీకేమన్నా తెలుస్తున్నాయా లేదా? నువ్వు లేనిపోని మాటలు ఎందుకు మాట్లాడతామని ఆ దుర్యోధనుతోటి ద్రోణుడు అంటున్నాడు. కాగల కార్యముగా కుండునా కాగల కార్యముగా కుండున మేమతి గలిగిన గాని కాగల కార్యముగా కుండున మేగతి గలిగిన గాని బాగుగా ధర్మాదు బట్టేద దురామున ఇక ఒక కై పాల్గొని దురభూమిలో నుండి కాసాల దూరముగన బొండి రూపాల కాగల కార్యముగా కుండున. దుర్యోధన, అయ్యే పని ఎట్లన్నా అవుతుంది. మేము ఎట్లా ఇది పోతే ఏమి మరి ఏమన్నా కానీ ఎట్లన్నా కానీ ఆ ధర్మరాను తప్పకుండా పట్టుకొని వస్తా. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా విను. ఈ అర్జునుని మాత్రం ఈ యుద్ధరంగం నుండి మీరు చాలా దూరం తీసుకెళ్ళి పనులు అని ఆ ద్రోణాచార్యుల వారు దుర్యోధనుతో అంటున్నాడు. ఎరుగావు కారణమెందరూ తెల్పినా ఎరుగవు కారణమెందరూ తెల్పిన విని మూర్ఖుని సందంబు నరనారాయణులిలహరి పార్తుడు నరులను కొని ఈ విధంబు కలహము గోరి నావికా జయము కల్పాంతమైన గాదిగా నిజాము ఎరుగావు కారణమెందరూ తెల్పిన. దుర్యోధన, ఎందరు ఎన్ని విధాలుగా నీకు చెప్పినా కానీ నువ్వు మూర్ఖుని మాదిరిగానే నువ్వు ఇట్లాంటిగా యుద్ధముని పెట్టుకొని
వాళ్ళతో యుద్ధం చేస్తున్నావు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? అర్జునుడు కృష్ణ పరంధాముడు అంటే వాళ్ళు నరనారాయణులను నరులు అనుకొని వాళ్ళతోటి ఏమవుతుందిలే, మేము ఇంత సైన్యం ఉన్నది, మేము విజయం సాధిస్తామని నువ్వు అనుకుంటున్నావు. కానీ దుర్యోధన, ఈ యుద్ధ రంగం లోపల ఈ కల్పమైనప్పటికి కూడా ఈ యుద్ధం లోపల నీకు జయము కానే కాదని ఆ ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడితోటి అంటున్నాడు. విని ఆచార్యుని శబదము సని కురువరుడనెను రుపులా సంగ్రముకు కొనబొండిక శరపార్తుని అనుమానము లేక రూపులందరూ కూడి. ఆచార్యుని ద్రోణాచార్యుల వారి మాటలు విన్నటువంటి ఈ దుర్యోధనుడు రాజుల దగ్గరికి పోయి వాళ్ళందరితో ఇట్లాంటి కలిసి మాట్లాడుతున్నాడు. ద్రోణుడు అన్నమాట ఏమిటంటే, అర్జునుడిని మీరు పక్కగా తీసుకెళ్తే నేను యుద్ధం చేసి ఆ ధర్మరాజుని బంధించుకొని వస్తా అని ఇట్లాంటిగా మాట్లాడిండు. ఆ విషయమంతా కూడా ఈ దుర్యోధనుడు తన మిత్రులతోటి చెప్తున్నాడు. ఆ వాక్యము విని అప్పుడు సుశర్ముడు ఆసురవర్మ భానుసురతుండిక సురధర్మనే ముఖ్య సూరులైదుగురు పలికి రచడ నిలిచి పరగధరలు. సుశర్ముడు, సురవర్ముడు, భానుసుతుడు, సురధర్మ అని వీళ్ళందరూ కలిసి ఆ దుర్యోధనతో అంటున్నారు, కురునాయక వినుపార్తుని, కురునాయక వినుపార్తుని కురుక్షేత్రము విడిచి వేరే కుంభిని యందు కరిరథముల సేనదోలు కైకా వీర విజయుని వధింతు ఇక నిశ్చయము. దుర్యోధన, నువ్వు ఎందుకు బాధపడతావు? ఈ కురుక్షేత్రం విడిచిపెట్టి అర్జునుని పక్కకు తీసుకెళ్ళి అర్జునునితో యుద్ధం చేసి ఆ అర్జునుని మేము తప్పక సంహరిస్తామని ఇట్లా ఈ ఐదుగురు ఇట్లాగా మాట్లాడుకున్నారు. ఆ దుర్యోధనతో అన్నారు, విను మీ పార్తుని దునుమక, విను మీ పార్తుని దునుమక విడిచి పెడితే లింగభేదము కలుషము లింక ధరలు పంక్తి భేదంబులు పంచమహాపాతకములు మాకు ఘటించనని చాలా మనుజనాథ. మా మాట విను దుర్యోధన, మేము అర్జునుణ్ణి తీసుకెళ్ళి అర్జునుని సంహరించకపోతే మేము నపుంసకులమే అనుకో, మేము ఆడవాళ్ళమే అనుకో, పంక్తి భేదములు చేసి ఏ పాతకాలు తగిలితే అవన్నీ పాతకాలు మాకు సంభవించగాక అని ఇట్లాంటిగా వీళ్ళు ఐదుగురు దుర్యోధనతోటి అంటున్నారు అని ఇట్లాంటిగా ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. పోరెదమిక విజయునితో, పోరెదమిక విజయునితో ఆరుడిగా దుని మెదము అదియుగాకుంటే చేరదమిక మోక్షమునకు నేరుపుతో పలుక న్యాలని కంబనుచూ. మేమన్నమాట సత్యం చేయకపోతేమా, అర్జునుని సంహరించకపోతేమా మేమే వెళ్ళిపోతాం, మేమే మోక్షానికి వెళ్ళిపోతాం. ఈ రీతి అనగా రుపుచెంత, ఈ రీతి అనగా రుపుచెంత రవి ఉదయమాయేను వీరులంతా. ఈ రీతిగా రుపుచెంత ఈ మాదిరిగా ఆ దుర్యోధను దగ్గర మాట్లాడిన్లు. ఆ సమయం లోపల రాత్రి మాట్లాడుకుంటా చేరిండ్లు. అప్పుడు తెల్లవారింది. సిద్ధమైరటు ఇటు పోరాం, సిద్ధమైరటు ఇటు పోర వాద్యఘోషాలమితము గంభీర సిద్ధమైరటు ఇటు పోరాం. ఆ పాండవ వీరులు, కౌరవ వీరులు ఆ యుద్ధరంగంకి వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నారు. ఆ సమయం లోపల గంభీరంగా గొప్పగా ఆ బాజా భయంత్రీయులు
ఆ మంగళ వాయిద్యములు అక్కడ రణబేరీలు ఇట్లాంటిగా మోగుతున్నాయి. గంభీరానాదమున సకల దిశలు, గంభీరానాదమున సకల దిశలు, కంపముందగానతి రౌద్రమూలు, చేరి పార్తుని సముఖమందు, చేరి పార్తుని సముఖమందు, అనేరి వేరే యుద్ధము జాయ ముందు, గంభీరనాదము సకల దిశలు. ఆ గొప్పగా వినపడేటటువంటి నాదాలన్నీ కూడా ఆ నాదాలతోని భూమి అంతా కూడా గడగడ వణుకుతున్నది. వీళ్ళు 5 ఆ అర్జును ముందరికి వెళ్ళి అర్జునుతోటి అంటున్నారు, మనం వేరే కాయ వెళ్ళి యుద్ధం చేద్దామని అంటున్నారు. రమ్మి విజయపూరి జయము, రమ్మి విజయపూరి జయము, గొని పొమ్మి వీరులా చూసి భయము, రమ్మి విజయపూరి జయము, భయము నొంది దాగకు సైన్యమందు, భయము నొంది దాగకు సైన్యమందు, అనిరి సమ సప్తకులు గూడిరిందు, భయము నొంది దాగకు సైన్యమందు. అర్జున, నువ్వు రా, మాతోటి యుద్ధం చేసి జయమును తీసుకో. నువ్వు గెలిస్తే గెలిచినట్టేగా, మేమందరం ఇట్లాంటిగా ఓడిపోయినట్టే. పక్క పోదాం పా. నువ్వు ఈ సైన్యమును చూసి ఈ వీరులను చూసి నువ్వు భయపడతావేమో, నువ్వు భయపడి సైన్యము లోపల దాగుండి ఉండకు, వెళ్దాం పదారి. ఇట్లా ఈ సమసప్తకులు కూడా వీళ్ళతోటి కలిసిండ్రు. కురుక్షేత్ర మిడిచి యోజనము, కురుక్షేత్ర మిడిచి యోజనము, వేరే నిల్చిరారుపులు బహుబలము, కురుక్షేత్ర మిడిచి యోజనము, బేరీ ఘోషలు వీరాధ్వనులు, బేరీ ఘోషలు వీరాధ్వనులు, వినుచు కంప మందిరి సకల మునులు, బేరీ ఘోషాలు వీరాధ్వనులు. అక్కడ నిలబడి వేరే తీసుకెళ్ళి యోజనం పెట్టు దూరం తీసుకొని వెళ్ళి ఈ అర్జునుని అక్కడ వాళ్ళతోని అర్జునుడు వీళ్ళతోని వాళ్ళు ఇట్లాగా యుద్ధం చేసుకుంటున్నారు. ఆ సమయం లోపల బేరీ ఘోషాలు ఇట్లా ఘనంగా మోగుతున్నాయి. బేరీ ఘోషాలు వీరాధ్వనులు, వినుచు కంప మందిరి సకల మునులు, బేరీ ఘోషాలు వీరాధ్వనులు. ఈ వీరుల యొక్క కేకలు, ఆ బేరీ ఘోషల యొక్క ధ్వనులు ఇవన్నీ కూడా విని అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా భయపడుతున్నారు. విని పార్తుడనే పరాత్పరుని, విని పార్తుడనే పరాత్పరుని, రథము సమా సప్తకుల నరయాబూని, విని పార్తుడనే పరాత్పరుని, అనగా రథము గట్టి వేగ, అనగా రథము గట్టి వేగ, తల్లే సమ సప్తకుల సేన, విని పార్తుడనే పరాత్పరుని. ఆ మాటలు విన్నటువంటి ఈ కృష్ణ పరంధాముడు అప్పుడు రథమును కట్టి వారితో యుద్ధం సమసప్తకులతో యుద్ధం చేయడానికి పోయిండు. కనికంపమున వనుకగాను, కనికంపమున వనుకగాను, పాల్గొనుడు జేరేశర గర్జనమోను, కనికంపమున వనుకగాను. అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు ఆ యుద్ధం చేయడానికి వెళ్ళిడు ఎవరు? ఈ అర్జునుడు. ఆ పరమాత్ముడు రథంను తోలితే ఆ సప్పుడుగా అదంతా కూడా చూసి విని భయపడుతున్నారు. చూసి సుశర్ముండాది, చూసి సుశర్ముండాది, లేసిరి రూపులంత లెక్క కచట,
వాసిగా 60 లక్షలు ఆ సంఘరమున నిలిచి రతి రౌద్రమున. సుశర్ముడు ఈశర్ముడు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. అప్పుడు అక్కడ 60 లక్షల సైన్యం ఉన్నది, కౌరవ సేన అక్కడ ఉన్నది. అందరూ కూడా కోపంతో వీళ్ళు రాంగా చూసి నిలబడి ఆ అర్జునుడి మీద బాణాలను వేయటానికి ఇట్లాంటిగా సిద్ధంగా ఉన్నారు. విడే పార్థుడు శరములన్నీయు కడువేగంబునను దునిమి కాలుని భంగి వడిగను బాణముల విడువగా మడిసెను అగణిత సేనా మానవనాథ. వీళ్ళు బాణాలు ఇడిస్తే ఆ చిన్న బాణాలంటే అర్జునుడు అని విరగొడుతున్నాడు, ముక్కలు ముక్కలుగా చేస్తున్నాడు. అప్పుడు ఈ అర్జునుడు యమధర్మరాజు వలి ఆ తన దగ్గర ఉన్న బాణాలతోని ఆ బాణాలను ఈ సమసప్తకుల మీద సైన్యం మీద వేస్తున్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. సమసప్తకుల కాలము క్రమముగా పండితునెదుట కడుమూర్ఖులు బహు నేమము నిలిచినట్టుగా ఆ మహావిజయుని పూరురందరూ కనగా. ఈ సమసప్తకులందరూ కూడా గట్టిగా నిలబడి ఆ అర్జునుడితో యుద్ధం చేయడానికి పూనుకున్నారని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. పరమాత్ముడు రథము దోలగా అరదుగా పాల్గొనుడు ఎవరి కగుపడకుంటా శరములతో శరములధికము ధర మీద నిండెను కనగ దట్టంబుగను. ఈ పరమాత్ముడు అర్జునుని రథమును ఇట్లా వేగంగా చక్రాకారంగా దింపుతున్నాడు. ఎంత చక్రానికి ఎంత వేగం ఉంటే అంత వేగముగా దింపితే ఆ వేగానికి అర్జునుడు కానీ ఈ పరమాత్ముడు కానీ కనిపిస్తలేడు. అప్పుడు ఆ సమయం లోపల ఈ అర్జునుడు ఆ సమసప్తకుల మీద ఆ సేన మీద ఇట్లాంటిగా శరాలను వేసి చాలా వరకు సైన్యం సంవరించిండు. ఆ సైనికుల యొక్క శిరాలన్నీ కూడా అక్కడ ఇట్లాంటిగా ఎండబోసినట్టుగా పడిపోయి ఉన్నాయి. సమసప్తాకుల శరములగటితాము సమసప్తాకుల శరములగటితాము సంగరామునా గురియాగా కామజాజన కూడు రథముదోలాగా కరీరథములు బాగుగా సమసప్తకుల శరములగటితము. ఆ సమసప్తకులు కూడా బాణాలను వేస్తున్నారు. ఇట్లాంటిగా అర్జునుడు వేసిన బాణాలతోని వాళ్ళ యొక్క సైన్యము రథాలు గుర్రాలు ఇవన్నీ కూడా రథాలేమో కూలిపోతున్నాయి, గుర్రాలు మరి సారథి వీళ్ళందరినీ కూడా సంవరిస్తున్నాడు ఎవరు? అర్జునుడు. సమశరములతో తామే కౌరవులు సమశరములతో తామే కౌరవులు తాకిదరాని గులాగా పామారులాగని పరగరనామోన పార్తోడనెను బాగుగా సమశరములతో తామే కౌరవులు. ఈ పరమాత్ముడు చక్రాకారంగా తింపినప్పుడు గురి చూసి ఈ సమసప్తకులు బాణాలు వేసినా కానీ అది తప్పిపోయి వారిని వాళ్ళ పక్షం వాళ్ళని సంవరిస్తున్నాయి. అప్పుడు ఇట్లాంటిగా జరిగితే వాళ్ళందరిని చూసినటువంటి ఆ పాపాత్ములు చూసినటువంటి ఆ రణము లోపల ఈ అర్జునుడు ఏమంటాడు కదా, కురుపతి సమూకము శబదము చేసినా కురుపతి సమూకము శబ్దము చేసిన కుటీలులు మీరిందును పారేదారెందుకు నిలిచి పోరుడి చెండుల విధము మీరును కురుపతి సముఖము శబదము చేసిన. ఒరే మీరు ఎందుకు పారిపోతున్నారు? ఆ దుర్యోధను ముందర మీరు శబదం చేసిండ్రు కదా, మరి ఇప్పుడు పారిపోతున్నారు ఎందుకు? నిలబడండి,
మీరు అందరు కూడా నపుంసకుల మాదిరిగా యుద్ధరంగం విడిచిపెట్టి పారిపోతున్నారు. ఆరుడిగా మీ అస్త్ర విద్యాలు బలు పరాక్రమెల్లాను, ఆరుడిగా మీ అస్త్ర విద్యాలు దారుణిలో నిష్ఫలము చేయుట ధర్మమా ఇది మీకును, ఆరుడిగా మీ అస్త్ర విద్యలు. ఒరే మీ యొక్క అస్త్ర విద్యలు చూపిరు, నాకు చూపించకపోతే వ్యర్థమైనట్టే కదా, మరి మిమ్మల్ని ఏమనాలయ్యా నేను? ఇది ధర్మమేనా? ఇట్లాంటిగా పారిపోకడా మంచిదేనా అని ఆ సమసప్తకులతోటి ఆ కౌరవులతోటి కూడా ఈ అర్జునుడు అంటున్నాడు. అనగిటు సేనాలు ఆచార్యుడు తా, అనగిటు సేనాలు ఆచార్యుడు తా, అతి కాలుని చందాము రణమున పాండవ వీరులాదునుము రథ గజమూలమితాము, అనగిటు సేనాలు ఆచార్యుడు తా. ఇట్లాంటిగా అనగా ఇక్కడ మాత్రం ఈ సైన్యము లోపల పాండవ వీరులను మరి సైన్యమును అలకు వత్తాసు పలుకుతున్నటువంటి రాజులందరినీ కూడా ఈ ద్రోణాచార్యుల వారు ఇట్లాంటి వాళ్ళను జేరి చేస్తున్నాడు, సైన్యమును సంవరిస్తున్నాడు. గుర్రాలు చనిపోయినాయి, ఏనుగులు కూడా చనిపోయినాయి, రథాలన్నీ కూడా కూలిపోయినాయి. ఆ యమధర్మరాజు వాళ్ళే యుద్ధం చేస్తున్నాడు. ఎవరు? ఈ దుర్యోధనుడు. ద్రోణుడు అట్లాంటిగా యుద్ధం చేస్తున్నాడు. కానీ మహాప్రలయము సత్యజిత్తుడు, కానీ మహాప్రలయము సత్యజిత్తుడు కాలుని వలే శీఘ్రము సనిద్రోణుని సముఖము నిలిచిత చక్కగా గొని శాపము, సనిద్రోణుని సముఖము నిలిచిత. ఇట్లాంటిగా పడిపోయినటువంటి ఆ వీరులను గుర్రాలను ఏనుగులను చూసి సత్యజిత్తుడు ద్రోణాచార్యుల వారి ముందరికి వెళ్ళి నిలబడి యుద్ధం చేస్తున్నాడు. కానీ మహాప్రలయము సత్యజిత్తుడు కాలుని వలే శీఘ్రము సనిద్రోణుని సముఖము నిలిచిత చక్కగా గొని శాపము, కానీ మహాప్రలయము. ఇట్లాంటిగా ప్రళయాగ్ని వలె ఈ ద్రోణాచార్యుల వారు చేసినటువంటి యుద్ధము లోపల ఎందరో మంది ఈ పాండవ సైన్యం వాళ్ళు రాజులు గుర్రాలు ఏనుగులన్నీ కూడా ఇట్లాంటిగా వీరి చేత సంపబడ్డాయి ద్రోణాచార్యుల వారి చేత. అప్పుడు ఆ సత్యజిత్తుడు చూసి యమధర్మరాజు వలె ఆ ద్రోణాచార్యుల వారి ముందరికి వెళ్ళిండు. చేప బాణాలను తీసుకొని ధనుర్ బాణాలను తీసుకొని ముందరికి వెళ్ళిండు. సత్యజిత్తుడు ద్రోణుని సముఖమునను శరములతో జరి చేసే సైన్యమందు ధ్వజము విరిచేయు సారథిని ధరణి గూల్చే చూసి మహావీరులెల్లను సోద్యముందే. ఈ సత్యజిత్తుడు ద్రోణాచార్యుల వారి ముందరికి వెళ్ళి తన శరములతోటి ఆ ద్రోణాచార్యుల వారిని జేరి చేసాడు, ఆ ధ్వజమును విరిచేసాడు, సారథిని సంవరించాడు సత్యజిత్తు. సారథిని ధరణి గూల్చి చూసి మహావీరులెల్లను సోద్యముంది. ఆ సారథిని కూడా సంవరించాడు. ఇదంతా కూడా చూసినటువంటి వీరులందరూ కూడా చాలా ఆశ్చర్యపడు, అబ్బా ద్రోణాచార్యుల వారి పైననే ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నాడని సత్యజిత్తు. కానీ కాలుని వలె ద్రోణుడు, కానీ కాలుని వలె ద్రోణుడు కొని శాపము కరమునందు క్రోధము చేత ఘనశరమున సత్యజిత్తుని అనవుగా శరమప్పుడు లేపి అంబరముకున్. అది చూసినటువంటి ఈ ద్రోణాచార్యుల వారు యమధర్మరాజు వలె ఆ సత్యజిత్తు యొక్క తలను నరికిండు.
శరములతో శరములధికము శరములతో శరములధికము కని ద్రోణుడు లేపగను కథనమునందు మనుజేసుడి విరాటుని అనుజుడు శతానీకుడు ద్రోణుని సముఖము. తన శరముల చేత ఆ సత్యజిత్ యొక్క శరమును ఖండించడు. అట్లాంటిగానే ఈ ద్రోణాచార్యుల వారు ఆ పాండవ సైన్యం లోపల ఉన్నటువంటి వీరులను సైనికులను ఇట్లాంటిగా సంహరిస్తున్నాడు. అప్పుడు విరాటుని యొక్క తమ్ముడు శతానీకుడు చూసి ఆ ద్రోణాచార్యుల వారి ముందరికి వెళ్ళిండని సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. అర్ధచంద్రాశరము వేగ అర్ధచంద్రాశరము వేగ అప్పుడాచార్యుడు భూని త్వరగా అర్ధచంద్రాశరము వేగ వీడే శతానీకుని శిరము తర్లే వేగ ఆచార్యుడా క్షణము అర్ధచంద్రాశరము వేగ. అర్ధచంద్రాకార శరమును ఆ శతానీకుని మీద వేసిండు. శతానీకుని మీద వేస్తే ఆ శతాని యొక్క శిరస్సు ఖండించింది. అప్పుడు వెళ్ళి ద్రుపదపుత్రుడు వసునుండు ద్రుపదపుత్రుడు వసునుండు తునిమేరనా భూమి యందు ద్రోణుండు ద్రుపదపుత్రుడు వసునుండు బుగులొందే యమసూనుడంత బుగులొందే యమసూనుడంత సేనా దిశలకు పారును కొంత ద్రుపదపుత్రుడు వసునుండు. ఆ ద్రుపదుని యొక్క కుమారుడు వసునుడు ఆ ద్రుపదపుత్రుడు వసునుణ్ణి ఆ రణభూమి లోపల యుద్ధ భూమి లోపల ఈ ద్రోణాచార్యుల వారు సంహరించిండు. ఇతని పరాక్రమమును చూసినటువంటి ఆ ధర్మరాజు చాలా భయపడుతున్నాడు. సైన్యమేమో కొంతవరకు పారిపోయింది. ఆచార్యుని పరాక్రమము ఆచార్యుని పరాక్రమము చూసి అనే సుయోధనుడా క్షణంబు ఆచార్యుని పరాక్రమము అని హర్షముందగానపుడు అర్చి చేరే సైన్యముకు వాయుజుడు ఆచార్యుని పరాక్రమము. ఆ ఆచార్యుల వారి ద్రోణాచార్యుల వారి యొక్క పరాక్రమమును చూసినటువంటి ఈ దుర్యోధనుడు చాలా సంతోషపడుతున్నాడు. ఆ సమయం లోపల లొల్లి చేసుకుంటా భీముడు ఆ యుద్ధ రంగంలో నకులుడు సహదేవుడును నకులుడు సహదేవుడును ధర్మజుడు విరాటుడు ద్రౌపదుడును నకులుడు సహదేవుడును పాంచాలి సుతులైదుగురు పాంచాలి సుతులైదుగురు పరగా చేరి సైన్యమున పరుమారు నకులుడు సహదేవుడును. ఆ నకులుడు సహదేవుడు ధర్మరాజు విరాటుడు ద్రుపదుడు మరి పాంచాలి యొక్క కుమారులు 5గురు పంచపాండవులు వీళ్ళందరూ కూడా సైన్యం లోపల శరవృష్టి విడిచిరది కంబు శరవృష్టి విడిచిరది కంబు కౌరవుల సేనా భయసాగారంబు శరవృష్టి విడిచిరది కంబు భయసాగారంబు నను బారగా చూసి భయసాగరంబు నను బారగా చూసి సుయోధనుడాది జయద్రతులేసి భయసాగరంబు నను పారగా చూసి వీళ్ళందరూ కలిసి ఆ కౌరవ సైన్యం లోపల వర్షం పడ్డట్టుగా బాణాలను వేస్తున్నారు. అప్పుడు ఆ బాణాలను కలిగి కొందరు అక్కడి నుంచి పారిపోతున్నారు. పారిపోగా ఈ సుయోధనుడు జయద్రథుడు చూసి ఏమంటున్నారు కదా, రాగా సాయము శుభావుండు రాగా సాయము శుభావుండు
శైలభైలీకుడు ద్రోణాసూనుండు రాగసాయము సుబావుండు వింధ్యాన బిందులు వేగ దుర్మాసుబావుడు త్వరగా వింధ్యాన బిందులు వేగ. శైలుడు బైలీకుడు ఈ అశ్వత్థాముడు వింధ్యాన బిందులు వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద బాణాలను వేయటానికి వస్తున్నారు. ద్రోణపుత్రుడు లక్షణుండు ద్రోణపుత్రుడు లక్షణుండు భాస్కరీ రాజితుడు దుర్ముకుండు ద్రోణపుత్రుడు లక్షణుండు ఏకాంతమై దురములోన ఏకాంతమై దురములోన శరమోలిడిచిరి అమితంబు సేన ఏకాంతమై దురములోన. ద్రోణు యొక్క కుమారుడు అశ్వత్థాముడు లక్ష్మణుడు కర్ణుడు దుర్ముఖుడు వీళ్ళందరూ కలిసి ఆ యుద్ధరంగం లోపల పాండవుల మీద చాలా వరకు బాణాలను వేస్తున్నారు. చాలా బాణాలను వేసింది. అతిరౌద్రంబు గను యుద్ధంబు అతిరౌద్రంబు గను యుద్ధంబు రారు వెరుతూరు ఇలలోను సైన్యంబు అతిరౌద్రంబు గను యుద్ధంబు ద్రోణుండమిత యుద్ధంబు జేయాగను కురువరుడర్షంబు అతిరౌద్రంబు గను యుద్ధంబు. అందరూ కలిసి ఆ పాండవుల పైన బాణాలను వేసిన పాండవ వీరుల పైన ఈ పాండవ వీరులందరూ కూడా కలిసి ఆ కౌరవ వీరుల పైన బాణాలను వేస్తున్నారు. చాలా వరకు అక్కడి సైన్యము ఇక్కడి సైన్యము కూడా సంహరింపబడ్డది. అప్పుడు ఈ ద్రోణుడు చాలా యుద్ధం చేసి ఎందరో మందిని సంహరించిండు. ఇది చూసినటువంటి దుర్యోధనుడు చూసి చాలా సంతోషపడుతున్నాడు. అప్పుడు ఏం చేసిండు కదా, తని నిలిచి ప్రస్తుతి చేసి నాకున్నట్టి క్లేశములు బాసే తని నిలిచి ప్రస్తుతి చేసి ఈ తీరు నేను యుద్ధంబు ఎందు వినలేదు కనలేదు నిజంబు ఈ తీరు నేను యుద్ధంబు. ఆ ద్రోణాచార్యుల వారి యుద్ధమును చూసి చాలా సంతోషపడినటువంటి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, మహాత్మా ఇటువంటి యుద్ధం నేను ఎప్పుడు చూడలేదు, మరి కనివిని ఎరిగింది కూడా లేదు అని ఇట్లాంటిగా ఆ ద్రోణాచార్యుల వారిని ప్రార్థిస్తున్నాడు. అవునాకు జయము నిశ్చయము అవునాకు జయము నిశ్చయము కానీ హర్షముంది తినేని దినము అవునాకు జయము నిశ్చయము. మహాత్మా నీ పరాక్రమం చూసి చాలా సంతోషపడుతున్నా. ఇవాళ మాత్రం తప్పకుండా నాకు జయము కలుగుతుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా జయము కలుగుతుంది. అనగాచార్యుడంత ఏమీ భ్రాంతి నీ విలలో అత్యంత అనగాచార్యుడంత ఇట్లాంటిగా నాకే జయం కలుగుతుంది ఇలా తప్పకుండా అని ఎప్పుడైతే ఈ దుర్యోధనుడు ఆ ద్రోణాచార్యుల వారితోటి అన్నాడు, నీకేమన్నా పిసానా, నువ్వేమన్నా భ్రాంతి లోపల ఎందుకుంటావు, నువ్వు భ్రాంతిని వీడు అని ఇట్లాంటిగా ఆ ద్రోణాచార్యుల వారు దుర్యోధనుని అన్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.